అమ్ము బొమ్మ బొమ్మ రే లేరా బొమ్మ వచ్చిందిరా. హే పోరా. అరే వచ్చిందిరా. బొమ్మ లేదు ఏం లేదు, పడుకోరా. నిజమరా? పడుకోరా, ఒకటే తల తినకు. రే నేను చెప్పేది నిజమేరా. పడుకో. రే వచ్చిందిరా. లేవరా. అరే లేవరా. ఏమైందిరా? బొమ్మరా. మరి నేను చెప్పేది ఏంట్రా? రే లే. ఏమైందిరా? బొమ్మరా. బొమ్మను చూసాను రా. బొమ్మను చూడడం ఏంట్రా? నిజమరా? నిజంగా బొమ్మను చూసాను రా. బొమ్మలేదేం లేదు, పడుకోండ్రా. రే వచ్చిందిరా, నా కాలు మీద కూర్చుందిరా. రే పడుకోండ్రా. బొమ్మరా. ఇదే బొమ్మరా నా కాలు మీద వచ్చి కూర్చుంది. రే పడేరా. తీరా తీ. నువ్వే తీద్దురారా. నువ్వు రావడం లేదురా. రే నువ్వు రారా. ఇంత గట్టిగా ఉందిరా. అరే ఇది బొమ్మ కాదురా, ఇది దయ్యంలాగా ఉందిరా. అందుకే ఎత్తలేకపోతున్నావు. అమ్మో ఈ ఇంట్లో ఉంటే చచ్చిపోయేలా ఉన్నారా? పదండ్రా పోదాం. పరిగెత్తరా పరిగెత్తు. అతనెందుకు తీసుకురాలేదు? అర్జెంటుగా అనేసరికి మేము వచ్చేసాం. అదే బాలు, మనం ఈరోజు చేయబోయే పని చాలా చాలా ముఖ్యమైన పని. ఆ శివగామిని రోడ్డు మీదకి ఈడ్చే పని. దీనికి మేమేం చేయాలి? శివగామి ఇప్పుడు నిలువు నీడ లేకుండా రోడ్డు మీద ఉంది. అంటే హోటల్లో ఉంది. శివగామిని ఇరికించడానికి ఇదే రైట్ టైం. దీనికోసం నేను ప్లాన్ చేశాను. ఈ పనంతా దగ్గరుండి చేయించే బాధ్యత మీదే. మేం చూసుకుంటాం కదా. అది మా బాధ్యత. శివగామి హోటల్ రూమ్లో ఉండగా మోహనాన్ని అక్కడికి పంపిస్తాను. మోహన వెనక కొందరు పడతారు. భయపడినట్టు ఆ హోటల్లోకి దూరి దాక్కున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ అవుతుంది. మోహన శివగామి ఉన్న రూమ్ తలుపు కొడుతుంది. శివగామి మోహనకి ఆశ్రయం ఇస్తుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ మోహన శివగామిని అక్క అక్క అని పిలుస్తుంది. మంచి దానిలా నటిస్తుంది. ఆ మంచితనంతోనే శివగామిని ముంచేస్తుంది మోహన. దాన్ని అడ్డం పెట్టుకునే డ్రామా ఆడతాం. గుణ, నేను చెప్పినట్టు ఏర్పాట్లన్నీ చేసావు కదా? అవును బాయ్. శివగామి ఉన్న రూమ్ నెంబర్ తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఆ రూమ్ డోర్ కొడుతుంది మోహన. డోర్ ఓపెన్ చేయగానే మోహన లోపలికి దూరుతుంది. మోహనతో పాటు మన మనుషులు కూడా లోపలికి దూరుతారు. అదే టైంకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. గుణ, ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఉన్నారు కదా? అవును బాయ్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలుసు. 1-2 సార్లు అతనితో కలిసి సెటిల్మెంట్ చేశాను. అయితే మరీ మంచిది. ఒకవేళ శివగామితో పాటు ఆమె భర్త అర్జున్ కూడా ఉంటే? అర్జున్ గాడుంటే మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ముందుగానే ప్లాన్ చేసి అర్జున్ గాడు లేకుండా చూసుకోవాలి. ఇంకా ఏమైనా లోపాలుంటే సరిచేద్దాం. సరే. లోపలికి వెళ్ళిన వాళ్ళ దగ్గర చెక్ చేస్తే డ్రగ్స్ ఉంటాయి. ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్లాన్ చేస్తాం. ఈలోపు పోలీసులే వచ్చి శివగామిని, మోహనని, వాళ్లతో పాటు ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు.
వ్యభిచారం నేరం కాబట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, లోపలికి పంపిస్తారు. అంతే. శివగామి కథ పోలీస్ స్టేషన్కి, మన కథ కంచికి. తీసుకోమ్మా, తినమ్మా. ఏందమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఇంకా ఏమైనా కావాలా? లేదయ్యా, ఏం వద్దు. మరెందుకు బిడ్డా గట్లా ఆలోచిస్తూ నిలబడ్డావు? ఏమైంది? నాకు అమ్మని చూడాలనిపిస్తుందయ్యా. ఎందుకు గట్లా ఒక్కసారిగా అమ్మ గుర్తుకొచ్చింది? తెలీదయ్యా, నాకెందుకో భయంగా అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకమ్మా భయమేసిడిది? ఏదైనా కలగన్నావా? లేదయ్యా, కల ఏం రాలేదు. ఏంటో తెలీదు, ఏదో ఆలోచన అనిపిస్తుంది. అది తెలియకుండానే భయమేస్తుంది. నువ్వు గట్లా అంటుంటే నాకు భయమేస్తుందమ్మా. నిన్ను అమ్మ దగ్గరికి కావాలంటే తీసుకెళ్తాను. పాపం అవ్వ నిన్ను చూసిన తర్వాత కొంచెం సంబరంగా ఉంది, మంచిగా కోలుకుంటుందమ్మా. అవునయ్యా, అవ్వతో ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ అమ్మ వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమోనని భయం వేస్తుందయ్యా. అందుకే బిడ్డ నిన్ను తోలుకపోయి అక్కడ ఇడిసిపెట్టినా? వద్దులే, మళ్ళీ అమ్మ దీనికే భయపడి వచ్చేసావా అంటుంది. ఫోన్ గానీ చేసివనా? అమ్మతోటి మాట్లాడతావా? వద్దులే అయ్యా, అమ్మని డిస్టర్బ్ చేయను. ఏమైనా నేను ఇక్కడే ఉంటాను. నేను స్ట్రాంగ్ గర్ల్ని అని అనిపించుకుంటాను. బిడ్డా నువ్వు దిగులు పడితే నాకు దిగులవుతుందమ్మా. మళ్ళీ నువ్వు మంచిగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నీకు ఏమనిపించినా నాకు చెప్పు బిడ్డా, నేను చూసుకుంటా. అలాగే అయ్యా. నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, కొనిస్తాను. ఏం వద్దు, ఇవి చాలు. అవ్వకేమైనా కావాలంటే తీసుకుందాం అంతే. సరే రా తీసుకుందాం.